గురువుగారు, మనకి ఎన్నో పండ్లుంటాయి. పండ్లను కూడా తీసుకెళ్తూ ఉంటాము. ముఖ్యంగా గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయని తీసుకువెళ్తాం. కారణం ఏమిటంటారు? దాని వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఏమిటి? మనకు ధర్మశాస్త్రంలో హ్మ్. శరీరానికి, ఆత్మకు, మనస్సుకు, బుద్ధికి ప్రతిరూపం కొబ్బరికాయ. హుహు. కొబ్బరికాయకు అంటే సైంటిఫిక్‌గా చెప్తున్నాను. హ్మ్. పైన పీచు ఉంటుంది. హ్మ్. అది తీసేస్తే టెంకె ఉంటుంది. హ్మ్. అది తీసేసి పగలగొడితే లోపల నీరు ఉంటుంది. హ్మ్. నీరు పక్కన పోస్తే కొబ్బరి ఉంటుంది. హ్మ్. ఈ పదార్థాలలో పనికి రానిదేదీ లేదు. హ్మ్. పండ్లున్నాయి. అరటిపండు తొక్క పారేయాలి. అవును. దానిమ్మ పండు తొక్క పారేయాలి. హ్మ్. హ్మ్. కమలాఫలం పారేయాలి. కొన్ని పండ్లను లోపలున్నది తినాలి. అవును. కొన్ని పళ్ళను బయట ఉన్నది తినాలి. హ్మ్. అంటే పారేసేది ఎక్కువ, తినేది తినేది తక్కువ. తక్కువ. హ్మ్. హ్మ్. అంటే వాడేది తక్కువ. కొబ్బరికాయలో అన్నీ వాడతారు. హ్మ్. కొబ్బరి పీచును తాడు చేస్తారు. హ్మ్. కొబ్బరి పీచును ఇప్పుడు సంచులు చేస్తున్నారు. హ్మ్. కొబ్బరి పీచును చాపలు చేస్తారు. హ్మ్. కొబ్బరి పీచును బుట్టలు అల్లుతున్నారు. హ్మ్. అలాగే కొబ్బరి టెంకె ఉంటుంది కదా! హ్మ్. దానితో గిన్నెలు, పళ్ళాలు, తినుబండాలు, ప్లేట్లు తయారు చేస్తున్నారు. హ్మ్. కొబ్బరితో సన్యాసులకు పాత్రలు, కమండలం లాంటివి చేస్తున్నారు. హ్మ్. కొబ్బరి టెంకలు ఒక 100, 200 కలిపి ఒక చోట చేసి పెద్ద దండం చేసి గుడిసె చేస్తున్నారు. హ్మ్. ఇది కొబ్బరి నీళ్లు తాగుతాం, కొబ్బరి తింటాం. ప్రపంచంలో ఏ పదార్థము సంపూర్ణంగా పనికొచ్చేవి రెండే. హ్మ్. ఒకటి కొబ్బరి, రెండోది అరటి. హ్మ్. అరటి మొత్తం వాడతాం. హ్మ్. అరటి పండు తొక్క హ్మ్. ఎరువుకు పనికొస్తుంది. హ్మ్. అరటి మోదె అంటారు, లోపల ఉంటుంది. హ్మ్. దాన్ని కూర చేసుకుంటాం. హ్మ్. అరటి ఆకులు వాడుతాం, అరటి పువ్వు వాడుతాం, అరటి పండు వాడుతాం. హ్మ్. అందుకే మనకు ఆరగింపులో అరటిపండు శ్రేష్టం, హ్మ్. కొబ్బరికాయ శ్రేష్టం. హ్మ్. ఇది ఒక కారణం. హ్మ్. ఇంకో కారణం, హ్మ్. త్యాగం చేసేది ఒక కొబ్బరికాయ. హ్మ్. తక్కినవి ఏవి త్యాగం చేయవు. అరటిపండు పొట్టు తీసి పారేసి పండు తింటాం. హ్మ్. కానీ కొబ్బరిని పగలగొడితేనే నీరొస్తుంది. హ్మ్. లోపల తీయటి నీరు ఉంటుంది, పైన గట్టిగా ఉంటుంది. హుహు. మనము కూడా లోపల కమ్మని తీయని చక్కని మనసుంటుంది, హ్మ్. పైన శరీరం కఠినంగా ఉంటుంది. హ్మ్. దీన్ని పగలగొట్టాలి. హ్మ్. అంటే శరీరాన్ని తరచి తరచి చూడాలి. హ్మ్. దీనికున్న కోరికలు, పాపాలు పీచు. హ్మ్. అందులో ఉన్నటువంటి ఆశలు టెంక. హ్మ్. అందులో ఉన్న జలము మనస్సు. హ్మ్. అందులో ఉన్న కొబ్బరి బుద్ధి. ఇలా హ్మ్. మనం మన శరీరాన్ని, మన మనస్సును, మన బుద్ధిని, మన ఆత్మను, మన భక్తిని, మన భావాన్ని పరమాత్మకు అర్పించాలి. అందుకోసం తక్కిన వాటికంటే కొబ్బరికాయ. కొబ్బరికాయని అందించాలి. హ్మ్. అందులో ఇంకోటి, హ్మ్. కొబ్బరికాయకు 3 కన్నులుంటాయి. హ్మ్. నారికేళ సముద్భూత త్రినేత్ర హ్మ్. మంత్రం. హ్మ్. మనకు కూడా 3 కన్నులున్నాయి. హ్మ్. కనపడే కనులు 2, కనపడని కన్ను ఒకటి. హ్మ్. 3 కన్నులు ఉన్నటువంటి శరీరాన్ని, మనస్సును పరమాత్మకే అర్పించాలి హ్మ్. అనటానికి ప్రతీక కొబ్బరికాయ కొట్టడం. ఈ భావంతో, ఆలోచనతో హ్మ్. మనను మనము పరమాత్మకు అర్పించుకొనుటే హ్మ్. కొబ్బరికాయ కొట్టడం.
చాలా అంటే చాలా చక్కగా చెప్పారు గురువుగారు. సంతోషం. చాలా అంటే చాలా సంతోషం. నిజంగా గురువుగారు మాట్లాడుతూ ఉంటే ఎన్ని ధర్మ సందేహాలు అలా వస్తూ ఉంటాయి మనకి. దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. అలాంటిది ఏది ఉన్నా మీరు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. తదుపరి ఎపిసోడ్‌లో ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇక ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.